గుడ్ మార్నింగ్ స్టార్ అంటారు, అతనే కదా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. అంటే రాయలసీమలో నిన్ను పాతి పెడతారు. రాయలసీమకు దగా జరిగిన 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం శాసనసభలో కావచ్చు జగన్మోహన్ రెడ్డిని రివ్యూలు అడగలేకపోయినా నువ్వు ఈ రోజు మాట్లాడతావా? నాడు చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొని వచ్చారు, నువ్వు దాన్ని మించిన కంపెనీ మా అనంతపురం జిల్లాకి తీసుకొని రా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అడగలేకపోయావు? చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలుకి తీసుకొని వచ్చాడు, నువ్వు దాన్ని మించింది ఇంకేదన్నా రాయలసీమకి ఎందుకు తేలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండాలి. నీ జిల్లాకి నీ నియోజకవర్గం పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చాడు గండికోట ద్వారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అక్కడ అరటి రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావు. నువ్వు ఆ డ్రిప్ పైన సబ్సిడీ ఎందుకు ఎత్తేసావు జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయావా? చిత్తూరు జిల్లా ఒక సెల్ అండ్ కార్బోటిక్స్ అదే విధంగా సిరిసిల్ల అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చాడు, నువ్వు దాన్ని మించిన కంపెనీలు తీసుకొని రాలేకపోయావు జగన్మోహన్ రెడ్డి. తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదని అడగలేకపోయావు కేతిరెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నిసార్లు మాట్లాడావు వీటి గురించి? మాట్లాడాలా. ఈ రోజు మాత్రం నీ పదవి పోయేతానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాయలసీమని మాట్లాడుతున్నావు. రాయలసీమకి ఒక్క కంపెనీ తీసుకొని రాలా జగన్మోహన్ రెడ్డి, ఒక్క యూనివర్సిటీ తీసుకొని రాలా జగన్మోహన్ రెడ్డి, రాయలసీమలో ఒక్క చంద్రబాబు నాయుడు